ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులను తెలుసుకుందాం. ఈ వారం ఆగస్టు 3వ తారీఖు నుంచి ఆగస్టు 9వ తారీఖు వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం గాయత్రి గారు. గురుగారు, ఈ వారం 3వ తారీఖు ఆగస్టు నెల నుంచి 9వ తారీఖు ఆగస్టు నెల వరకు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి. అలాగే మీరు అంటే ఇప్పుడు ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉన్నట్లయితే యుద్ధ వాతావరణం కానివ్వండి, ఎటువంటి పరిస్థితి అన్నా కానివ్వండి, కిందిటి వారం చెప్పే విధంగా మీరు ఏంటంటే చంద్రుడు రాహుకేతు మధ్యలో ఉండటం వల్ల మనకి చాలా పరిణామాలు ఎదురయ్యాయి. అలాగే ఈ వారం ఎలా ఉంటుంది చంద్రుడు? తప్పకుండా ఇది చాలా మంచి ప్రశ్న. నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇదే చెప్తుంటానండి. ఏంటంటే గాయత్రికి ఏ విధంగా అర్థమయ్యిందో అంటే ప్రతిసారి కూడా వారపల్లో గమనించండి. చంద్రుడితో సహా రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోవాలి. దానిని కాలసర్పదోషం అంటారు. కాలసర్పదోషంలో ఎన్నో రకాల కాల సర్పదోషాలు ఉన్నాయి. రాహు పైన ఉండి కేతు కానీ కింద ఉంటే దానిని రాహుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతు పైన ఉండి రాహు కింద ఉంటే దానిని కేతుగ్రస్త కాలసర్పదోషం అంటారు. కేతుగ్రస్త కాలసర్పదోషానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, తక్కువ. కానీ రాహుగ్రస్త చాలా డేంజర్ అన్నమాట. అది మొత్తం ప్రపంచంలో ఈరోజు ఉన్న పరిస్థితి. అలాగే ప్రతిసారి చంద్రుడు మనకు 2.5 రోజులకు ఒక రాశి మారేస్తుంటాడు కదమ్మా. ఎప్పుడైతే ఇప్పుడు ఈ వారంలో ఆయన ఏ నక్షత్రంలో వస్తున్నాడంటే విశాఖలో ఉంటున్నాడు. ఈ వారం మొదట్లో విశాఖ నుంచి ఆయన శ్రవణ నక్షత్రం వరకు ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి రాహుకేతు దాటి వచ్చేసాడు చంద్రుడు. కాబట్టి మళ్ళీ శాంతి. నిన్న న్యూస్ చూసారా? ఇజ్రాయిల్ యుద్ధాలకి విరామం అంట. రోజు 10 గంటలు విరామం ఇస్తున్నాడు. అంటే ఇలా మనం అనుకోని అవాంతరాలు జరగటం, లేనిపోని ప్రమాదాలు, అదే నేను చెప్పినటువంటి హెలికాప్టర్స్ కానివ్వండి, మొన్న కూడా అమెరికాలో ఒక ఏరోప్లేన్ ప్రమాదంలో అందరూ చనిపోయారు. అది అంత భయంకరంగా ఈ జరగడానికి కారణం ఏమిటంటే రాహుకేతు యొక్క మధ్యలో అన్ని గ్రహాలు ఉంటే అలా అవుతుంది అనమాట. ఇది చాలా అరిష్టం అనమాట. అయితే ఈ చంద్రుడు ఎప్పుడైతే ఈ 2 రాహు గ్రహాలని కేతుని దాటి వచ్చేస్తాడో ఈ 15 రోజులు చాలా బాగుంటుంది. మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ ఏదో రకమైన అల్లకల్లోలం అనేది ఉంటుంది. ఈ వారం మనకి ఏంటంటే చంద్రుడు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల ఈ నక్షత్రాల్లో ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉండదు, శాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం గ్రహస్థితి కానీ మీరు అడిగితే శుక్రుడు, గురువు వచ్చేసి మిథున రాశిలో, అలాగే రవి, బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, ముఖ్యంగా కేతు వచ్చేసి సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, చంద్రుడు అదే వృశ్చికం, ధనుసు, మకర రాశిలో ప్రయాణిస్తున్నాడు. రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారమ్మా. ఓకే గురువు గారు. అలాగే ఇప్పుడు శ్రావణ మాసం మొదలైంది. అంటే శ్రావణ మాసంలో నక్షత్రాలు ఎలా ఉంటాయి? జనరల్ గా పుట్టినరోజులు జరుపుకోవటానికి ఎలా ఉంటుంది? అవునండి. ఈ వారంలో ఎవరైతే శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు, విశాఖ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ వారంలో మీ జన్మదినం చేసుకోండి. చక్కగా మీ యొక్క వెంకటేశ్వర స్వామి గుడి కానీ నచ్చిన గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకోండి. స్వామికి తగినటువంటి మూల్యాంకాలు ఎవరైతే ఉన్నాయో మీరు ఇవ్వాల్సింది ఇవ్వండి. దానివల్ల స్వామి అనుగ్రహం వల్ల మీరు చాలా బాగుంటారు సంవత్సరం అంతా కూడా. ఓకే గురువు గారు. అలాగే జనరల్ గా అసలు మిమ్మల్ని జ్యోతిష్య పరంగా కలవాలి అనుకుంటే ఎలా కలవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి? జనరల్ గా అమ్మ చాలా మంది డైరెక్ట్ గా కలుస్తుంటారు. డైరెక్ట్ గా కలిసి మాట్లాడితేనే ఒక తృప్తి కొందరికి. కానీ 90% అమ్మ అన్ని ఆన్లైనే, గ్లోబల్ అనమాట. మొత్తం ఎక్కువగా మనకు అమెరికా కంట్రీస్ నుంచి, అమెరికా స్టేట్లో ఉన్న 51 స్టేట్లు, అన్ని ఆస్ట్రేలియా, యూరోప్ కంట్రీస్ చాలా కాల్స్ వస్తుంటాయి. ముఖ్యంగా ఆన్లైన్లో చెప్పడమే మన ఆనవాయితీ. ఆన్లైన్లో నేను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. నేను చాలా మంది దగ్గర విన్నాను. దౌర్భాగ్యం ఏంటంటే ఏ అస్ట్రాలజర్ కానీ టీవీలో వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర వెళ్తేనంట అన్ని లాగేసుకుంటారట. ఫోన్ లాగేసుకొని పంపిస్తారట. వాళ్ళు 3 ప్రశ్నలు అడగమంటారట, 3 ప్రశ్నలకి సమాధానం పంపిస్తారట. దౌర్భాగ్యం ఇది. అంటే వాళ్ళకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, దమ్ము లేదు. అందుకే నేను అయ్యంగారుగా మీ ముందు చెప్పేది ఒకటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ నాకు ఇస్తే 15 నుంచి 20 నిమిషాల వరకు మీ వాయిస్ రికార్డ్ చేయిస్తాను. అలాగే 58 పేజీల జాతకం PDF ఉంటుంది తల్లి, అది కూడా మీకు నేను పంపిస్తాను. దాని ద్వారా మీరు ఎప్పుడు 1 ఇయర్ వరకు నా దగ్గర ఒకసారి వచ్చిన తర్వాత, నాకు కన్సల్టేషన్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు మీరు నన్ను ఎప్పుడైనా సరే డిస్టర్బ్ చేయొచ్చు, ఏ ప్రశ్నించినా అడగవచ్చు. నేను మీకు ఫ్రీ సర్వీస్ చేసి పెడతాను. ఓకే, విన్నారు కదా ప్రేక్షకులు. ఎటువంటి సందేహాలున్నా గురువు గారిని కన్సల్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్కారం. కుంభరాశి వాళ్ళకి 3వ తారీఖు ఆగస్టు నుంచి 9వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు
ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురువు గారు నమస్కారం. నమస్కారం గాయత్రి. గురువు గారు, ఈ వారం కుంభరాశి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ గ్రహస్థితుల గురించి చెప్పండి. అలాగే కుంభరాశి అంటేనే చాలా నిదానం అంటారు, ఏదున్నా బయటకి ఓపెన్ గా ఉండలేరు అంటారు. మీరు దానికి ఎలా చెప్తారు, అసలు ఏమంటారు కుంభరాశి వాళ్ళు? మీరు బాగా అంటే ఒకటి ఏంటంటే సబ్జెక్ట్ మీద బాగా నాలెడ్జ్ సంపాదించుకుంటున్నారు, చాలా హ్యాపీ అది. ఎందుకంటే ఇలాంటి సభలో మాట్లాడేటప్పుడు నేను ఒక్కడనే కాదు, ఆపోజిట్ పర్సన్ కూడా జ్ఞానం ఉండి సబ్జెక్ట్ మీద అడిగే ప్రశ్నలను బట్టి నేను కూడా చాలా ఆనందంగా ఆన్సర్ ఇస్తా. కానీ ఇది చాలా అద్భుతం అండి. ఎందుకంటే అమ్మాయి అడిగింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, కుంభరాశి వాళ్ళకి ఈ వారాలు పట్టిందంతా బంగారమే ఉంది, ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఎటువంటి భయం లేదు, చాలా హ్యాపీగా ఉంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, మానసిక స్థితి బాగుంటుంది, ఉత్సాహంగా ఉంటారు. కానీ గాయత్రి గారు అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా మీకు? ఎందుకు మీరు నిదానంగా ఉంటారు? కుంభరాశికి అధిపతి శని. శని ఒక్క రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. జనరల్గా చంద్రుడు 2.5 రోజులు, సూర్యుడు నెల, శుక్రుడు నెల, బుధుడు నెల. మరి ఈయనేంటి 2.5 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉంటే నిదానంగా ఉంటాడు. కాబట్టి ఆ రాశిలో పుట్టిన వాళ్ళు నిదానంగా లేస్తారు, నిదానంగా పళ్ళు తోముకుంటారు, నిదానంగా స్నానాలు చేస్తారు, అన్ని నిదానమే. వాళ్ళకి పెళ్లి 11ంటికి ముహూర్తం అంటే వాళ్ళు మనం 9 అని చెప్పాలి, చెప్తే వాళ్ళు కరెక్ట్గా టైంకి ఉంటారు, లేకపోతే ఎప్పుడు 2 గంటలు లేటే. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శని డిగ్రీని కూడా బట్టి మనం కొందరికి ఎట్లా ఉంటారంటే, కుంభరాశిలో నేను చూసా 29 డిగ్రీలో ఉన్న వాళ్ళు మాట్లాడడానికి ఒక మనిషిని అపాయింట్ చేసుకుంటారు, పేపర్ మీద రాస్తారు, అంత బద్ధకం, రాసి చూపిస్తారు, ఇలాగా మాట్లాడడం కూడా బద్ధకం, వాళ్ళకి అంత భయంకరంగా ఉంటుంది కుంభరాశి. వీళ్ళు ఏకసంతగ్రహి అంటారు గురుగారు, అది ఎంత వీళ్ళు అద్భుతం ఏంటంటే, ఈ రాశి వాళ్ళ గొప్పతనం ఏంటంటే, కుంభరాశి నిదానంగా ఉండడం వల్ల ప్రతి విషయాన్ని నిదానంగా గ్రహిస్తారు. కాబట్టి వాళ్ళ దాంట్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. ఫాస్ట్ గా ఉండే వాళ్ళు శుక్రుడి లాగా ఉంటే పటపటపట వింటారు, పటపట మర్చిపోతారు. కానీ వీళ్ళకున్న మేధస్సు మామూలుగా ఉండదు. వీళ్ళు ఎంత జ్ఞానం ఉంటుందంటే, వీళ్ళకి ఏదైనా ఒక్కసారి ఎప్పుడు కూడా వింటుంటారు, ఎప్పుడు జాగ్రత్తగా ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించి చెప్తుంటారు. ఓకే, అలాగే వీళ్ళ ధనస్థానం ఎలా ఉందంటారు? బాగుందంటారా? ఈ వారం వీళ్ళకి విపరీత ధనయోగం ఉంది, కుటుంబ సంతోషం ఉంది, పిల్లల మధ్య చక్కటి సయోధ్య ఉంది, వాళ్ళ చదువులు బాగున్నాయి. విదేశీయానం అంతా బాగుందంటారా? విదేశానికి అధిపతి బుధుడు కుంభరాశికి సరిగ్గా లేడు. కాబట్టి 6వ ఇంట్లో ఉండి ప్రయాణాలలో ఇబ్బందులు, అనుకున్న పని అనుకున్నట్టుగా జరగకపోవటం, ముఖ్యంగా దూరంగా అంటే మీరు దూర ప్రయాణాలు చేయాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి, తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆగడం మంచిది. ఓకే, ఆరోగ్య స్థానం ఎలా ఉందంటారు? ఆరోగ్యానికి అధిపతి చంద్రుడు చాలా బాగుంది. ఈ వారంలో ఆరోగ్యం బాగుంటుంది, శత్రువులు మిత్రులు అవుతారు, అప్పుల బాధల నుంచి వీళ్ళు బయటపడిపోతారు. అలాగే అన్నదమ్ముల విభేదాలు కానివ్వండి, ఇల్లు మారే ప్రయత్నం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయి? ముఖ్యంగా ఈ రాశి వాళ్ళందరికీ కూడా అన్నదమ్ముల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎక్కువగా ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు దూసుకు వెళ్తే వీళ్ళకి మంచిది అని చెప్పేసి ఈ వారం చెప్పొచ్చు. ఓకే, అలాగే భార్యాభర్తల స్థానం కానివ్వండి, ప్రేమికులు కానివ్వండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటారు? కుంభరాశికి సప్తమాధిపతి సూర్యుడు 6వ ఇంట్లో ఉన్నాడు, సప్తమంలో కేతు ఉన్నాడు. మరి ఏం మాట్లాడినా కూడా భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువ ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళకి అంత ఈజీగా శుభవార్తలు లేవు, పార్ట్నర్షిప్లో వ్యాపారాలకు అంత ఇబ్బందికరంగా ఉంటాయి. కాబట్టి ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండి సూర్యుడి మార్పు కోసం ఎదురు చూడటం కుంభరాశి వాళ్ళకి మంచిది. అలాగే ఇప్పుడు కోర్టు విభేదాలు కానివ్వండి, ఇలాంటి చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదండి, వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? అంటే ముఖ్యంగా ఈ వారంలో వీళ్ళకి శుక్ర శనివారాలు కోర్టు తీర్పులు కానీ కోర్టు పనులు అనుకూలంగా ఉన్నాయి. అంతవరకే కాస్త ఇబ్బందికరంగా ఉంది. సోమ మంగళ బుధ గురువారాల్లో కొంచెం చుక్కెదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వ్యాపార పరంగా ఏమైనా లాభాలు వచ్చేది అవకాశం ఉందా? కొత్త వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టుకోవచ్చా? ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఏకాదశాధిపతి గురువు కాబట్టి గురువు స్థానం చాలా బాగుండి వ్యాపారం చాలా బాగా ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపారంలో మంచి లావాదేవీలు చేస్తారు. అలాగే బ్రహ్మాండమైన లాభాలతో ఈ వారం బాగా ఎంజాయ్ చేస్తారు. గవర్నమెంట్ జాబ్లు కానివ్వండి, కొత్త జాబ్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు కానివ్వండి, అలాంటివి ఏమైనా బాగుందంటారా? కుంభరాశి వాళ్ళకి ఈ వారంలో ఉద్యోగంలో అనేక పరిణామాలే ఉన్నాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు ఉంటాయి. పెద్దల నుంచి పెద్ద సపోర్ట్ దొరకదు. ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేయాలనే ఆలోచనలు బలంగా ఉంటాయి. అలాంటి పనులు చేయొద్దు. ఓపిక పట్టండి, సెలవు పెట్టండి, సిక్ లీవ్కి వెళ్ళిపోండి, హెల్త్ బాగాలేదని చెప్పుకోండి. అంతేగాని ఉద్యోగపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంతమంది ఎన్నో లక్షల్లో చూసే వాళ్ళకు కనీసం ఇద్దరైనా సరే నేను చెప్పిన మాట విన్నా చాలు. ఎందుకంటే
కుంభరాశి వాళ్ళు పొరపాటున ఉద్యోగ విషయంలో ఎటువంటి డిసిజన్ తీసుకోవద్దు, అది మీకు నెగిటివ్ అవుతుంది. పొరపాటు చేయవాకండి. మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏది కూడా కలిసి రాదు. ఉద్యోగ పరంగా ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వడం కానీ లేదా పెద్దల యొక్క ఆశీస్సుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి రావు. కాస్త ఓపిక పడడం మంచిది. ఓకే, అలాగే వీళ్ళు ఏ గ్రహానికి పూజ చేసుకోవటం వల్ల బాగా కలిసి వస్తుంది అంటారు? అమ్మ, ఈ జాతకంలో కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని కాబట్టి రోజు శని మంత్రాన్ని 19 సార్లు చదవడం మంచిది. కుజుడు చాలా వ్యతిరేకంగా ఉండడం వల్ల కొంచెం కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలి. శుక్రుడు బాగున్నాడు, బుధుడు చాలా ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి బుధ గ్రహానికి పరిహారం చేసుకోవాలి, సూర్యగ్రహానికి పరిహారం చేసుకోవాలి. ఈ లెక్కన చూస్తే వాళ్ళ జాతకం చూడడమే మంచిది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ జాతకాలు తెలియజేస్తే, మీ డేట్ ఆఫ్ బర్త్ చూస్తే జాతకం చూసి ఏ ఏ గ్రహాలకి ఎలా పరిహారం చేస్తారో క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు ఓవర్ ఫోన్. ఓకే గురుగారు, చాలా బాగా చెప్పారండి. విన్నారు కదా, కుంభరాశి వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఆపదలు ఎదురైనా ఫస్ట్ గురువు గారిని కన్సల్ట్ చేయండి. మీ జ్యోతిష పరంగా జాతకంగా చూసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిహారం చెప్తారు. ధన్యవాదాలు. నమస్కారం.